Uday Kotagiri, Faculty of English. Hope so you people are doing well. A good quotation for you. If you dream it, you can do it. My dear friends, in our previous video, we discussed regarding the difference between Telugu sentence and English sentence. తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి వాక్య నిర్మాణం ఏ విధంగా జరగాలి, వాటి మధ్య ఉన్నటువంటి భేదం ఏంటి అనేటువంటిది స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ 1లో మనం డిస్కస్ చేసుకున్నాము. మీరు ఆ వీడియో చూడనట్లయితే డిస్క్రిప్షన్ ప్యానల్లో ఆ వీడియోకి సంబంధించినటువంటి లింక్ని పొందుపరచడం అయితే జరిగింది. అండ్ ఐ రిక్వెస్ట్ యూ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ట్రై టు షేర్ for as many as people. And within this today's session, let us discuss regarding pronoun. సర్వనామం గురించి ఆ విధంగా ఎన్ని ప్రొనౌన్స్ ఉన్నాయి ఏంటి అనేటువంటి విషయాన్ని తెలుగులో మనం డిస్కస్ చేద్దాం ఈ రోజుటి క్లాస్లో. కమ్ లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టుడేస్ సెషన్. మై డియర్ ఫ్రెండ్స్, ప్రొనౌన్ సర్వనామము. ఒక ఇంగ్లీష్ వాక్యాన్ని తీసుకున్నట్లయితే వివేక్ డ్రింక్స్ కాఫీ అంటే వివేక్ రోజు కాఫీ తాగుతాడు, వివేక్కి కాఫీ తాగే అలవాటు ఉంది. ఇంతకుముందు వాక్య నిర్మాణంలో చెప్పినట్టుగా వివేక్ అనేటువంటిది సబ్జెక్ట్ కిందికి వస్తుంది, డ్రింక్స్ అంటే వర్బ్ V1 కిందికి వచ్చింది, అండ్ కాఫీ అనేటువంటిది ఆబ్జెక్ట్ కిందికి వచ్చింది. సబ్జెక్ట్ వచ్చింది, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. వివేక్ డ్రింక్స్ కాఫీ. ఇన్స్టెడ్ ఆఫ్ వివేక్ కి బదులుగా నేను ఏం యూజ్ చేస్తాను అంటే he drinks coffee అంటాను నేను. ఇన్స్టెడ్ ఆఫ్ వివేక్ అంటే నేమ్ కి బదులుగా నేను యూజ్ చేసేటువంటి దాన్ని నేను ఏమంటున్నానంటే సర్వనామం అని చెప్పేసి పిలుస్తున్నాం. ఆల్రెడీ మనకు తెలుసు నామవాచకం సర్వనామం అంటే ఏంటో. ఇన్స్టెడ్ ఆఫ్ వివేక్ ఐ విల్ యూజ్ he. అండ్ మోర్ ఓవర్, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us take వీటి యొక్క ప్రాముఖ్యత ఎంత ఉంది అంటే కనుక అంబానీ ఈజ్ ఏ హార్డ్ వర్కర్. మనకు తెలుసు ఆల్రెడీ అంబానీ ఈజ్ ఏ హార్డ్ వర్కర్. He starts his day early in the morning and he will finish all the works. He will go to office. See, Ambani is a hard worker. First sentence Ambani గురించి రాస్తున్నటువంటి పారాగ్రాఫ్ లో Ambani is a hard worker అని నేను అన్నాను. నేను Ambani is a hard worker. Ambani starts his day early in the morning. Ambani eats his tiffin. Ambani gets freshed up. Ambani will go to, see how many times Ambani. So instead of noun, for the first time I introduced the character. నెక్స్ట్ రిమైనింగ్ కేసెస్లో ఈ పేరుకు బదులుగా మనం సర్వనామం అనేటువంటిది యూజ్ చేస్తాం. అంటే ఇంగ్లీష్లో చాలా మటుకు మనం యూజ్ చేసేటువంటివి కేవలం సర్వనామాలు, ప్రొనౌన్స్ మాత్రమే. అది ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. అంతేకాకుండా ఇవన్నీ కూడా మూడుగా డివైడ్ చేయబడ్డాయి. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, 3 పర్సన్స్. ఈ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అంటే ఏంటి అంటే గనక నేను మాట్లాడుతున్నాను, ఓకే, నేను మొదటి వ్యక్తిని, నేను ఇంకొకరి గురించి ఇంకొకరితో మాట్లాడుతున్నాను, అది రెండవ వ్యక్తి కిందకి వస్తుంది. అంతేకాకుండా ఈ మొదటి వ్యక్తి రెండవ వ్యక్తితో మూడవ వ్యక్తి గురించి నైదర్ ఫస్ట్ నాట్ ద సెకండ్, ఐదర్ ఆర్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఈ రెండు కాకపోతే కనుక ఆ మూడవది మనకి థర్డ్ పర్సన్ గా మారుతుంది. గుర్తుంచుకోండి, ఇంగ్లీష్ లో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని చెప్పేసి ఉంటుంది. ఓకే, దాంట్లో సింగులర్, ప్లూరల్. ఫస్ట్ పర్సన్ నేను ఒక్కడిని అయితే గనక నేను ఐ అని చెప్పేసి పిలవచ్చు. ఓకే, ఫస్ట్ పర్సన్ నేను, నాతో పాటు ఇంకెవరైనా ఉంటే గనక వి అని పిలుస్తాము, మేము అవుతుంది ఇక్కడ. ఓకే, యు నీవు. ఓకే, హీ, షీ, ఇట్ మూడవ వ్యక్తి గురించి. అంతేకాకుండా హీ ఒకడు ఉంటే గనక హీ అంటున్నాము, కానీ ఒక ఇద్దరు ఉంటే గనక వాళ్ళని దే అని చెప్పేసి పిలవచ్చు. ఎగ్జాంపుల్ గా చూడండి, వివేక్ డ్రింక్స్ కాఫీ. వివేక్ ప్లేస్ లోపల నేను లత అంటే గనక ఇన్స్టెడ్ ఆఫ్ హీ ఐ కెన్ రైట్ షీ. లత డ్రింక్స్ కాఫీ, కానీ షీ డ్రింక్స్ కాఫీ అని ఈజీగా పెట్టొచ్చు. ఈ విషయంలో ఐ డ్రింక్ కాఫీ అని వాడండి. ఐ డ్రింక్. ఉదయ్ డ్రింక్స్ కాఫీ. ఇన్స్టెడ్ ఆఫ్ ఉదయ్ నేమ్, నా పేరు కాకుండా ఐ డ్రింక్ కాఫీ, వి డ్రింక్ కాఫీ, యు డ్రింక్ కాఫీ, దే డ్రింక్ కాఫీ, he, she, it drinks coffee. ఈ విధంగా ప్రొనౌన్స్ అనేటువంటివి మనకి చాలా యూస్ఫుల్ ఇంగ్లీష్లో. ఓకే, అండ్ బేసికల్లీ టు లెర్న్ కంపల్సరీ ఐ టోల్డ్ యూ మెనీ టైమ్స్ దట్ ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ప్రాక్టీస్ చేయండి, రాసుకోండి.
చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఒకటి గుర్తుంచుకోండి, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఇంగ్లీష్ సెంటెన్స్ స్ట్రక్చర్ అది. ఫస్ట్ మొదటిగా సబ్జెక్టు, తర్వాత వర్బ్, తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. అయితే ఈ సబ్జెక్ట్స్ లో ఐ ఇంతకుముందు చెప్పినట్టుగా ఐ అంటే నేను, వి మేము, యు నీవు మీరు, హి అతడు, షీ ఆమె, ఇట్ అది కానీ ఇది, అండ్ దే మీరు అవి వస్తువులను సూచించడానికి, అంతేకాకుండా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని సూచించడానికి టు డినోట్ వి విల్ యూస్ దే. సబ్జెక్ట్ కేసెస్ లో అంటే సబ్జెక్ట్ కేస్ అంటే ఏంటి, ఇక్కడ యూజ్ చేస్తే ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాజు రాజు గో టు టెంపుల్ అన్నాను నేను. ఈ రాజు గో టు టెంపుల్ కు బదులుగా హీ యూజ్ చేస్తే ప్రణౌన్ అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. రాజు గో టు టెంపుల్ బట్ హీ గోస్ టు టెంపుల్, సారీ రాజు గోస్ టు టెంపుల్ అండ్ హీ గోస్ టు టెంపుల్. ఇన్స్టెడ్ ఆఫ్ రాజు నేను హీ అని చెప్పేసి యూజ్ చేశాను. అంటే ఏంటి అంటే సబ్జెక్ట్ లోపల మాత్రం వచ్చేటువంటి ప్రొనౌన్స్ ఈ 7. అంటే రాజు గోస్ టు టెంపుల్, ఐ గో టు టెంపుల్ అండ్ వి గో టు టెంపుల్, యు గో టు టెంపుల్. అంటే సెంటెన్స్ లో ఈ ఐ వి యు హి షీ ఇట్ దే అనేటువంటివన్నీ కూడా కేవలం మొదట మాత్రమే వస్తాయి. ఓకే, కానీ ఈ ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అంటే ప్రొనౌన్స్ లో చాలా రకాలు ఉన్నాయి. ఇట్స్ నాట్ ఏ గ్రామర్ క్లాస్. గ్రామర్ క్లాస్ అంటే కనుక డెఫినెట్లీ ఐ విల్ డూ ఏ స్పెషల్ క్లాస్ ఫర్ ది ప్రొనౌన్స్ ఫర్ ది హోల్ టాపిక్. కానీ ఇక్కడ కేవలం బేసిక్స్ నేర్చుకుంటున్నాం కాబట్టి మనకి సబ్జెక్ట్ ప్రొనౌన్, ఆబ్జెక్ట్ ప్రొనౌన్, అంతేకాకుండా పొసెసివ్ ప్రొనౌన్ అని చెప్పేసి ఇంకోటి ఉంటుంది. ఈ 3 నేర్చుకుంటే సరిపోతుంది. అయితే ఈ సబ్జెక్ట్ ప్రొనౌన్ అయితే ఓకే. ఆబ్జెక్ట్ ప్రొనౌన్ ఏంటి, మీ. He gave a pen to me. ఆయన నాకు ఒక పెన్ ఇచ్చాడు. ఓకే, టు మీ అంటే ఏంటి, నాకు నన్ను. దెన్ ఆఫ్టర్ వి అంటే కనుక సబ్జెక్ట్ ప్రొనౌన్ లో వి ఉంటుంది, అది ఆబ్జెక్ట్ కి వచ్చేసరికి us. దెన్ ఆఫ్టర్ హిమ్, ఐ స్పోక్ టు హిమ్, నేను అతనితో మాట్లాడాను. దెన్ ఆఫ్టర్ ఐ స్పోక్ టు హర్, నేను ఆమెతో మాట్లాడాను. ఇట్ దానిని దానికి, దెమ్ వారిని వాటికి. సి మీ అంటే నాకు నన్ను, అజ్ అంటే మిమ్మల్ని, హిమ్ అతన్ని అతనికి, దెన్ ఆఫ్టర్ హర్ ఇట్ దెమ్. ఇఫ్ ప్రొనౌన్స్ అనేటువంటివి వాక్యంలో ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. ఐదర్ సబ్జెక్ట్ గా యూజ్ చేస్తున్నాము, తర్వాత ఆబ్జెక్ట్ గా యూజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ విషయంలో చూడండి, సబ్జెక్ట్స్ అంటే గనక ఇవి మనకు బాగా తెలుసు. ఆబ్జెక్ట్స్ అంటే గనక మీ, us, him, her, it, them. How they can be used? Let us see. I spoke to him. I spoke to him. నేను అతనితో మాట్లాడాను. నేను అతనితో మాట్లాడాను. అంటే ఏంటి అంటే ఐ అనేటువంటి విషయాన్ని నేను, ఈ వాక్యంలో ప్రొనౌన్ ఏంటి అంటే గనక ఐ, అది సబ్జెక్ట్ ప్రొనౌన్ అయింది. ఓకే, ఐ స్పోక్ టు హిమ్, ఎవరితో మాట్లాడావు, హిమ్. హిమ్ అంటే ఇది ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అయింది. సింపుల్, అంతే. ఇక్కడ అంతకంటే ఎక్కువ ఏం లేదు. సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్. సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అనేటువంటివి వాక్యంలో ఎప్పుడు కూడా మొదటగా వస్తాయి. ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అనేటువంటిది ఏంటి అంటే కనుక వాక్యంలో ఆబ్జెక్ట్ ప్లేస్ లో వస్తుంది. ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఎందుకు వస్తుంది అని నేను చెప్పడం జరుగుతుంది ఇక్కడ అంటే ఐ స్పోక్ టు హిమ్ అని అంటున్నాము. సార్ సెంటెన్స్ లో వాక్యం అనేటువంటిది, ఆబ్జెక్ట్ అనేటువంటిది సెంటెన్స్ చివరనే వస్తుందా, రావచ్చు. ఎందుకు అంటే I spoke to him yesterday. ఇక్కడ చూడండి, ఐ స్పోక్ టు హిమ్ ఎస్టర్డే. సార్ ఎస్టర్డే అన్నారు కదా, ఎస్టర్డే ఆబ్జెక్ట్ అవుతుందా? ఎస్టర్డే అనేటువంటిది ఆబ్జెక్ట్ కాదు. సో ఇది ఏంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచెస్ లో అది మీకు చాలా ఈజీగా తెలిసిపోతుంది. కానీ ఇక్కడ చూడండి, ఐ స్పోక్ టు హిమ్, హిమ్ ఈస్ ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అండ్ ఐ ఈస్ నేను, సబ్జెక్ట్ ప్రొనౌన్. అంటే 2 రకాలు, సబ్జెక్ట్ ప్రొనౌన్, ఆబ్జెక్ట్ ప్రొనౌన్. అంటే ఇవి కాకుండా చాలా ఉన్నాయండి. ఇట్ బేసిక్స్ కాబట్టి మనకి ఇవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను చెప్తున్నాను. Isn't it? And moreover, I spoke to him kadandi. I spoke to him and he spoke to me. And instead of I can also take he spoke to me.
I gave a book to him. Okay, I gave a book to him. See, the sentence ended with him here. వాక్యం అనేటువంటిది దేంతో ఎండ్ అయిపోయింది సార్ అంటే కనుక ఐ దెన్ ఆఫ్టర్ ఇమ్. ఇది వచ్చేసి సబ్జెక్ట్ ప్రొనౌన్ అన్నాము, ఇది వచ్చేసి ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అన్నాము. బికాస్ ఎందుకు ఈ ప్రొనౌన్స్ లో ఇన్ని రకాలుగా చెప్తున్నాము అంటే కనుక వాక్యం అనేటువంటిది ఫార్మేషన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ లో ఐ ఉదయ్ గేవ్ ఏ బుక్ టు లక్ష్మణ్ ఎన్నిసార్లు చెప్తామంటే ఆ విషయం, ఊరికే పేర్లు అయితే చెప్పాను కదా. ఐ గేవ్ ఏ బుక్ టు హిమ్, ఐ స్పోక్ టు హిమ్ ఎస్టర్డే, ఐ స్పోక్ టు హర్ ఎస్టర్డే, isn't it? I spoke to them yesterday, he spoke to her yesterday. Okay, I gave a book to them, I gave a book to them, isn't it? They received a book from me. అంటే నా నుంచి వాళ్ళకు బుక్ తీసుకున్నారు. ఈ విధంగా సబ్జెక్ట్స్ ప్రొనౌన్స్ కి ఆబ్జెక్ట్స్ ప్రొనౌన్స్ ని ఇంగ్లీష్ లో చాలా విరివిగా ఎక్కువగా వాడతాం కాబట్టి ఇవన్నటువంటివి మీకు తెలియాలి, ఇంపార్టెంట్. ఇక్కడ చూసినట్లయితే సబ్జెక్ట్ ప్రొనౌన్ ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది. సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఐ, మీ, వి, అస్ అండ్ యు, యు, హీ, హిమ్, షీ, హర్, ఇట్ అండ్ దే, దెమ్. సబ్జెక్ట్ ప్రొనౌన్ అండ్ ఆబ్జెక్ట్ ప్రొనౌన్. దెన్ ఇంకొక వెరైటీ నేను ముందే చెప్పాను, కేవలం బేసిక్స్ కాబట్టి అన్ని వెరైటీస్ చూడట్లేదు, బట్ వాట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది బిగినర్స్ వి ఆర్ యూజింగ్ హియర్. ఓకే, నెక్స్ట్ టైప్ అనేటువంటిది పొసెసివ్ కేస్. పొసెసివ్ అంటే కలిగి ఉండటం, అది నాదే అని చెప్పడం. దాన్ని ప్రొనౌన్ గా కూడా చెప్పొచ్చు, పొసెసివ్ ప్రొనౌన్స్. పొసెసివ్ ప్రొనౌన్స్. సి, మైండ్ నాది, ఇట్స్ మైన్, ఇట్స్ మైన్, ఇట్స్ మైన్, అది నాది. సి, ఇట్ అంటే కూడా ప్రొనౌనే, మైన్ అంటే నాది. మైన్ అంటే నాది అంటే ఏంటంటే కలిగి ఉండడం కాబట్టి పొసెసివ్ కేస్. Then ours, ours మాది, yours నీది కానీ మీది కానీ. It's yours, ఇది నీది. It's yours, ఇది మీది, isn't it? Next, his అతనిది, her ఆమెది. Okay, and moreover it's దానిది, theirs వారిది, వాటిది. ఈ విధంగా సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటే కాకుండా పొసెసివ్ ప్రొనౌన్స్ అనేటువంటివి రెగ్యులర్ ఇంగ్లీష్ ఫార్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ లో చాలా ఇంపార్టెంట్. దెన్ ఆఫ్టర్ లెట్ us see few more examples here. రమా అండ్ మీ. సి, రమా అంటే నేను ఇక్కడ నేమ్ యూజ్ చేశాను, సబ్జెక్ట్ ప్రొనౌన్ నేమ్ యూజ్ చేయలేదు. అండ్ మీ, నేను ఇన్స్టెడ్ ఆఫ్ నేమ్ నేను మీ అని యూజ్ చేశాను. వెర్ ప్రజెంట్, మేమిద్దరము ఇక్కడ ఉన్నాము. ప్రజెంట్ అంటే మేము అటెండ్ అయ్యాము. అండ్ యు ఆర్ స్మాలర్ దెన్ హిమ్. సి, యు ఆర్ స్మాలర్ దెన్ హిమ్, కంపారిజన్. నువ్వు అతని కంటే చాలా చిన్నగా ఉన్నావు. దెన్ దిస్ బుక్ ఈజ్ మైన్, దిస్ బుక్ ఈజ్ మైన్. పొసెసివ్ కేస్ ఆఫ్ ప్రొనౌన్ హియర్. ఓకే, అండ్ ఆబ్జెక్ట్ ప్రొనౌన్ హియర్, isn't it? Subject pronoun here. Try to identify. Next, I believe him. ఇది ఆబ్జెక్ట్ ప్రొనౌన్, ఇది వచ్చేసి సబ్జెక్ట్ ప్రొనౌన్. సెంటెన్స్ బిగినింగ్ లో యూజ్ చేస్తాను, సెంటెన్స్ ఎండింగ్ లో యూజ్ చేస్తాను. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఆబ్జెక్ట్ ప్రొనౌన్ లో కాకుండా అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే కనుక ఐ, దెమ్. హియర్ పొసెసివ్ కేస్. ఇన్స్టెడ్ ఆఫ్ హిమ్ నేను హర్ యూజ్ చేస్తే కనుక దట్ ఈస్ ఆఫ్ పొసెసివ్ కేస్. దెన్ దిస్ ఈస్ యువర్స్, అగైన్ దిస్ ఈస్ ఆఫ్ పొసెసివ్ కేస్. పొసెసివ్. సి, అండ్ మోర్ ఓవర్ ఇక్కడ కూడా పొసెసివ్. దెన్ ఆఫ్టర్ హిమ్ ఆబ్జెక్ట్ కేస్. ఈ విధంగా ప్రొనౌన్స్ అనేటువంటివి సెంటెన్సెస్ లో క్యాన్ బి ఆఫ్ వేరియడ్ అండ్ వీ కెన్ యూజ్ ఇట్ యాజ్ మెనీ యాజ్. అండ్ మోర్ చాలా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మాత్రమే కంపల్సరీ డెఫినెట్లీ వీ కెన్ ఏబుల్ టు ఐడెంటిఫై, isn't it? కాబట్టి ప్రాక్టీస్ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద కేస్ ఆఫ్ లెర్నింగ్ బేసిక్స్. ఓకే, వన్స్ ఇఫ్ వీ గో ఆన్ విత్ ద బేసిక్స్ అండ్ మనకు చాలా వచ్చినాయి అనుకుంటే కనుక డెఫినెట్లీ వీ కెన్ ఏబుల్ టు గో ఆన్ లైక్ ఎనీథింగ్ ఫర్ ఫర్దర్. అండ్ గ్రామర్ క్లాస్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ లో ప్రొనౌన్ గురించి డెఫినెట్లీ వీ విల్ డిస్కస్ ఫర్ a long time and long period of time. And moreover I would like to convey one more thing, one more point here. See, ikkada this book annanu, this is yours annanu. This ante kaakunda that,
ఈ దిస్ దట్ అండ్ దెన్ ఆఫ్టర్ ఇంకొక వర్డ్ ఉంది దోస్, ఇంకొక వర్డ్ ఉంది దీస్. ఎదురు చెప్తున్నాను అంటే ఐ టోల్డ్ యూ వెరైటీస్ ఆఫ్ ప్రొనౌన్స్ ఆర్ దేర్. సబ్జెక్టు ఆబ్జెక్టు పొసెసివే కాకుండా పొసెసివ్ లో 2 టైప్స్ ఉన్నాయి కానీ 1 టైపే మనం నేర్చుకున్నాం ఇక్కడ. ఓకే, ఈ దట్ దోస్ దిస్ అండ్ ఆల్సో ఈ దిస్ ఈ వర్డ్స్ అనేటువంటివి మనం డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ కింద ట్రీట్ చేయొచ్చు. ఓకే, సబ్జెక్ట్ ప్రొనౌన్ నేర్చుకున్నాము, ఆబ్జెక్ట్ ప్రొనౌన్ నేర్చుకున్నాము, పొసెసివ్ ప్రొనౌన్ నేర్చుకున్నాము. దాంతో పాటుగా ఎగ్జాంపుల్స్ లో మనకి దిస్ కానీ దట్ కానీ దోస్ కానీ దీస్ కానీ వీటిని మనం ఏమంటున్నామంటే కనుక డెమాన్స్ట్రేటివ్ అంటే దిస్ ఈస్ మిస్టర్ ఉదయ్ అంటే నేనేం చేస్తున్నా అంటే ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటున్నాను. డెమాన్స్ట్రేటివ్ దిస్ ఈజ్ ఎ పెన్ అంటున్నాను నేను అంటే డెమాన్స్ట్రేషన్. దిస్ ఈజ్ ఎ పెన్. ద వర్డ్ దిస్ ఆల్సో ఎ ప్రొనౌన్. కాబట్టి ప్రొనౌన్స్ అనేటువంటివి ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి. ఐ హోప్ సో యూ పీపుల్ గాట్ సంథింగ్ గుడ్ నాలెడ్జ్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ వీడియో అండ్ ఐ ఆల్సో రిక్వెస్ట్ యూ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మస్ట్ compulsory try to share to your friends. Thank you. Have a good day. Bye.